సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ థర్డ్ లిస్ట్ నేపథ్యంలో అధిష్టానంపై అసంతృప్తి రాగం పెంచారు. అంతేకాదు, సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పెనుమలూరు నియోజకవర్గానికి మంత్రి జోగి రమేష్ను ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే పార్థసారథితో మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సాగుతున్నాయి కొన్ని సంఘటనలు అయితే సంచలనంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 3 జాబితాలు అయితే విడుదలైన సందర్భంగా మరి పెనమలూరుకు సంబంధించి ఒక ఉత్కంఠభరితమైనటువంటి న్యూస్ అయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పెడన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి జోగి రమేష్ని ఆయన మంత్రిగా చేస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరుకి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏంటి ఈ సీట్ల పంపకం గురించి, ఈ సీట్లు కేటాయింపు గురించి. నమస్కారం అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీకి సంబంధించి జాబితా పరంపర అయితే కొనసాగుతుంది. 3 లిస్టులు అయితే వచ్చాయి. ఈ లిస్టులో మరి పెనమలూరుకు సంబంధించి జోగి రమేష్ని మరి ఇన్ఛార్జిగా నియమించారు. పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం ఆ పార్టీ యొక్క నిర్ణయం. ఆయన నేను అభినందిస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. నేను త్వరలో పార్టీకి రాజీనామా కూడా చేస్తాను నేను. కాబట్టి ఆ టికెట్ నిర్ణయం అనేది 3 జాబితాలు అనేది అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి దాని మీద నాకు సమాచారం లేదు. అంటే మీరు ప్రస్తుతం ఇది వైఎస్ఆర్సీపీలో ఉన్నారా మామూలుగా ఎట్లా? లేదండి, నేను అంటే రాజీనామా సమర్పించాలి, నేను లెటర్ ద్వారా పంపిస్తాను. ఓకే, మీరు ఇటీవల కాలంలో బస్సు యాత్రలో ఒక సంచలనం అయితే వ్యాఖ్యలు చేశారు. ప్రజల గుండెల్లో నేనున్నాను, జగన్ వద్ద నాకు స్థానం లేకుండా పోయిందని కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఎందుకని మీరు చాలా సీనియర్ నాయకులు కృష్ణా జిల్లాలోనే, ఎందుకని ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే 5 సంవత్సరాల్లో నన్ను గుర్తించలేదు కాబట్టి, నాకు ఏమీ పదవిలో ఎటువంటి ఉన్నతిని ఇవ్వలేదు కాబట్టి నేను ఆ విధంగా అసంతృప్తిని వ్యక్తపరిచాను నేను. అంతే తప్పితే ఇంక వేరేదేం లేదు. సంచలన వ్యాఖ్యలు ఏం కాదు. ప్రజలు నన్ను అభిమానించిన మాట వాస్తవం. అదేవిధంగా పార్టీలో మరి నాయకుడు గుర్తించకపోవడం కూడా వాస్తవం కాబట్టి నా అసంతృప్తిని నేను ఆ విధంగా వ్యక్తపరిచాను తప్పితే అవేం వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు అనేది నేను భావిస్తున్నా. ఓకే, మీరు టీడీపీలోకి వెళ్తున్నట్టున్నారు, రాజీనామా చేసి కూడా మీరు అఫీషియల్గా చేస్తూ అంటున్నారు. దీనికి సంబంధించి మరి మరి పెనమలూరుకే మీరు కేటాయించే అవకాశం ఉందా టీడీపీ తరఫున? అడుగుతాను నేను. పెనమలూరు నుంచే పోటీ చేస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీని రిక్వెస్ట్ చేస్తాను, నాయకుడిని ఇస్తారని కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను ఈ పార్థసారథి గారు చెప్తున్నారు ఏదైతే త్వరలో తాను పార్టీ మారబోతున్నాను, పార్టీ మారి టీడీపీకి సంబంధించి మళ్ళీ పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇది కొంత ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీని వీడి ఆయన త్వరలోనే మరి టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా పెనమలూరు నుంచే ఖచ్చితంగా ఈసారి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తానని టీడీపీ కూడా ఆ విధంగా హామీ ఇస్తే తాను మళ్ళీ మరి టీడీపీ తరఫున పెనమలూరులో పోటీ చేసే అవకాశం ఉందని పార్థసారథి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇది. మరి సీట్లకు సంబంధించి కానీ పెనమలూరుకు సంబంధించి కానీ తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, 6 TV కోసం విజయవాడ నుంచి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం దొంగరావపాలెంలో ఘన స్వాగతం లభించింది. టీడీపీ జనసేన కార్యకర్తలు పూలదండలు శాలువాలు కప్పి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సుమారు 3.5 ఏళ్ల తర్వాత సొంతూరుకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సంక్రాంతి పండుగ నిమిత్తం 4 రోజుల పాటు స్వగ్రామంలోనే ఉంటారు. ఈ క్రమంలో ఎన్నికల కార్యాచరణపై దృష్టి పెట్టిన రఘురామ మరోసారి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. సుదీర్ఘ కాలం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అడిగెట్టినంటనే కూడా ఇలా జనసేన టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏదైతే రఘురామకృష్ణరాజు అడుగుపెట్టినంటే పెద్ద ఘన స్వాగతమే దక్కిందనుకో చూస్తున్నాం కూడా విజువల్స్ పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఏదైతే సాలువాలు కప్పి దండలతో కూడా పెద్ద ఎత్తున జోష్ నింపే విధంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టారు. ఇదే నేపథ్యంలో రానున్న ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఇంత పెద్ద ఘన స్వాగతం దొరుకుతుంది నాకని చెప్పేసి విజయం సాధించే విధంగా కూడా ఉంటుంది. కంపల్సరీ నరసాపురం ఎంపీగానే
ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను. ఫిబ్రవరి నెల నుంచి కూడా అది అందుబాటులో ఉండే కార్యక్రమం అన్నీ చేపడతాను. ఈ 4 రోజులు మాత్రం ఇక్కడ ఉండి ఏదైతే అధికార పార్టీ నాయకులు అడ్డమైన కేసులు పెట్టి కూడా ఇబ్బందులు పెడితే హైకోర్టు నుంచి కూడా ఏదైతే ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చి అన్ని చర్యలు చేపట్టే విధంగా కూడా పెద్ద ఎత్తున వచ్చాను. రానున్న రోజుల్లో ఫిబ్రవరిలో మాత్రం ఎన్నికల కార్యాచరణ మాత్రం పూర్తిగా కొనసాగించే విధంగా కూడా చేస్తానని చెప్పేసి అయితే త్రిపుర రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికైనా కూడా ఇది ఒక టైలర్ మాత్రమే. కంపల్సరీ ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం నాకు దక్కుతుందని తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున అభిమానులు ఏదైతే ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ పార్లమెంట్ సీట్ని దక్కించుకునే విధంగా కూడా ముందుకు సాగుతారని చెప్పేసి ఏదైతే రఘురామరాజు చెప్పడం జరిగింది. ఏదైతే కార్యకర్తలు కూడా రఘురామరాజు జిందాబాద్ అని చెప్పి పెద్ద ఎత్తున అయితే మాత్రం చెప్పడం, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా అభిమానులు కోలాహం కూడా పెద్ద ఎత్తున ఉంది. ఈ జన సైనికులు మాత్రం ఇక్కడ చూస్తే జోషిని మాత్రం నింపే విధంగా పెద్ద ఎత్తున కార్లతోటి అలాగే కూడా బైకులతో కూడా పెద్ద ర్యాలీని నిర్వహిస్తూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ రఘురామకృష్ణరాజుకి ఘన స్వాగతం పలికారు అంటే విజయం ఏ దిశగా ఉంటుందో వేచి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్